హలో! బ్యాక్ టు స్టడీ హాల్ ఆఫ్టర్ ఫీవర్. హలో ఆస్పిరెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై వ్లాగ్. సో డే 5 గోయింగ్ టు ది స్టడీ హాల్. సో ఇంకా మార్నింగే లేచి అమ్మవారికి పూజ చేసేసుకున్నాను. సో ఈరోజు మంగళవారం కాబట్టి మా అమ్మవారి మొక్కుకొని ఇంకా మార్నింగే మా డాడీ రాగి జావ తీసుకొచ్చేసారు. ఇంకా రాగి జావ తాగేసి ఇంకా నేను స్టడీ హాల్కి వెళ్తే బయలుదేరిపోయాను అనమాట. ఇంకా మార్నింగ్ యాజ్ యూజువల్ లంచ్ ప్యాక్ చేసేసుకొని ఇంకా స్టడీ హాల్కి అయితే వచ్చేసాను. ఇంకా నా మార్నింగ్ షిఫ్ట్ ఎప్పుడు నేను పాలిటీతోనే స్టార్ట్ చేస్తాను అనమాట. ఇంకా పాలిటీ చదివేస్తున్నాను. సో ఈరోజు ఏ టాపిక్ చదివానంటే నేను పార్లమెంట్ చదివాను అనమాట. సో లక్ష్మీకాంత్ పాలిటీ అంటే మనకి ఎక్కువగా మ్యాక్సిమం పాలిటీ అంటే లెంతియెస్ట్ టాపిక్ అన్నది పార్లమెంటే కదా. సో దానికి కొంచెం టైం పట్టిద్ది. సో మీకు పార్లమెంట్ టాపిక్ అంటే ఇష్టమో కాదో కూడా కమెంట్ చేసేయండి. ఇంకా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఇంకా నేను 12:30 వరకు నేను పాలిటీగా చదువుకున్నాను అనమాట. సో ఈరోజు మా పక్కన అన్నయ్య విఎంఆర్ లాజిక్స్ వాళ్ళు ఎస్ఏ కానిస్టేబుల్ది మాక్ టెస్ట్ పెట్టారంట సండే. సో అది రాశాడు అన్నయ్య. సో నాకు ఆ పేపర్ కూడా ఇచ్చాడనమాట. సో నేను అది కూడా అనలైజ్ చేశాను. బట్ నేను అది వీడియో తీయడం మర్చిపోయాను. అండ్ నాకు ఇంకో కమెంట్స్ కూడా చేశారనమాట, ఎస్ఏ కానిస్టేబుల్ పేపర్స్ పెట్టండి అని. సో నేను రేపు ఒక లాంగ్ వీడియో తీస్తానమాట. అండ్ ఇంకా మోడర్న్ హిస్టరీ స్టార్ట్ చేసేసాను ఈ రోజు నుంచే. సో స్పెక్ట్రమ్ తీసుకున్నాను అనమాట నేను మోడర్న్ హిస్టరీ. సో మీరు మోడర్న్ హిస్టరీకి ఏ స్టాండర్డ్ బుక్ వాడుతున్నారో కూడా కమెంట్ చేసేయండి. ఇంకా కొంచెం నేను ఆ బుక్ని అనలైజ్ చేశాను అనమాట. సో టాపిక్స్ ఏమేమి ఉన్నాయి, ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఏమేమి టాపిక్స్ మనకి ఫస్ట్ ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్ అంటే బుక్ టు కవర్ చదవకుండా మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ చదివితే బెస్ట్ కదా ఇప్పుడు ప్రస్తుతానికి ప్రిలిమ్స్కి. సో మనకి ఇప్పుడు ప్రిలిమ్స్ టార్గెట్ కాబట్టి నేను మొత్తం కవర్ టు కవర్ చదవట్లేదు బుక్. ప్రిలిమ్స్కి కోర్ టాపిక్స్ ఏవైతే ఇంపార్టెంటో నేను అదే చదువుకున్నాను అనమాట. సో నియర్లీ 45 టాపిక్స్ దాకా ఉన్నాయి. ఇంకా అందులో సబ్ టాపిక్స్ కూడా ఉన్నాయి. సో ఇంకా దాన్ని కొంచెం అనలైజ్ చేసుకొని ఏవేవి కోర్ టాపిక్స్ కూడా ఒక ఆర్డర్ పెట్టుకొని ఇంకా ఆర్డర్ ప్రకారం చదువుకుంటూ వెళ్తున్నాను అనమాట మోడర్న్ హిస్టరీ. సో ఇలాగా నా హాఫ్ డే అన్నది మొత్తం ఇంట్లో ఇంకా పాలిటీ అండ్ మోడర్న్ హిస్టరీతో కంప్లీట్ అయిపోయింది. ఇంకా అన్నయ్య ఇచ్చిన మాక్ టెస్ట్ కూడా అనలైజ్ చేశాను అనమాట మార్నింగ్. సో తర్వాతకి ఇంకా లంచ్ టైం అయిపోయిందనమాట, 1:30 అయిపోయింది. సో ఈరోజు మా మమ్మీ నాకు లంచ్కి పప్పు కర్రీ పెట్టారనమాట, రైస్ విత్ పప్పు. అండ్ ఇంకా నేను ఒక్కదాన్నే కూర్చొని తింటాను, పక్కన అన్నయ్య వాళ్ళు అక్క వాళ్ళందరూ కలిసి తింటారు. కానీ నాకు ఇప్పుడే కొత్త కదా, సో ఇంకా నేను ఒక్కదాన్నే కూర్చొని తింటున్నాను అనమాట. సో అందరికీ యాజ్ యూజువల్ పప్పు అన్నది చాలా ఫేవరెట్ ఉంటుంది కదా. సో మీకు కూడా మ్యాక్సిమం అందరికీ ఫేవరెట్ అనే ఉంటుంది. సో మీకు కూడా ఫేవరెట్ అయితే కమెంట్ చేసేయండి. ఇంకా నేను మధ్యాహ్నం ఇంకా ఫోన్ కొద్దిసేపు చూసుకుంటూ ఇన్స్టా రీల్స్ చూసుకుంటూ ఈ రిపబ్లిక్ డే పరేడ్వి ఏమేమి జరిగాయి ఏంటి అన్నవి అవి చూసుకుంటూ ఇంకా నేను లంచ్ అయితే చేసేసాను అనమాట. సో ఈ 77th రిపబ్లిక్ డేకి అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. సో కొంచెం ఫీవర్ రావడం వల్ల నేను వీడియోస్ ఏం చేయలేదు ఒక 2 days. ఇంకా లంచ్ తర్వాతకి ఇంకా మళ్ళీ మోడర్న్ హిస్టరీ ఒక లెసన్ మొత్తం కంప్లీట్ చేశాను అనమాట. సో ఫస్ట్ నేను ఏ లెసన్ చదువుతున్నానంటే గాంధీ ఎరా. సో అదే చదువుతున్నాను నేను. సో ఆ టాపిక్కే నేను ఫస్ట్ చదువుతున్నాను అనమాట. సో ఇంకా ఆర్డర్ పెట్టుకున్నాను కదా, నేను ఆర్డర్ వైజే చదువుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇంకా నాకు ఈవినింగ్ 5:30 వరకు నేను ఇంకా ఈ మోడర్న్ హిస్టరీ చదివాను అనమాట. ఎందుకు అంటే నేను మోడర్న్ హిస్టరీ స్టాండర్డ్ బుక్ చదవడం ఇదే ఫస్ట్ టైం. సో అందులో స్పెక్ట్రమ్ అన్నది మనకి ఇన్డెప్త్ ఉంటుంది కాబట్టి సో మనం 1-2 సార్లు చదివితేనే అది మనకి అర్థమవుతుంది. సో ఇంకా ఫస్ట్ టైం కాబట్టి మనం కీ పాయింట్స్ కూడా రాసుకోవడానికి అంత స్కోప్ ఉండదు. సో అందుకే నేను 5:30 వరకు నేను కొంచెం ఇన్డెప్త్లో చదువుకుంటూ వెళ్ళాను అనమాట. సో దానికి అందుకే అంత టైం పట్టింది. ఎందుకంటే స్టాండర్డ్ బుక్ ఫస్ట్ టైం చదవడం నేను మోడర్న్ హిస్టరీకి. సో అందుకే ఇంకా నేను ఈవినింగ్ వరకు ఇంకా మోడర్న్ హిస్టరీ చదివేసి తర్వాతకి ఎకానమీ చదువుదాను అనుకున్నాను. బట్ నాది కొంచెం క్లాస్ పెండింగ్ ఉందన్నమాట, లాజికల్ రీజనింగ్ది. సో క్యూబ్స్ అండ్ డైస్ది. సో ఇంకా నేను అది క్లాస్ వినేసాను అనమాట. ఇంకా నా డయాగ్రామ్స్ చూసి భయపడకండి. సో నాకు ఎక్కువగా డయాగ్రామ్స్ రావు అసలు చిన్నప్పటి నుంచి. సో ఏదో వచ్చినట్టే రాసుకొని నేను ఇంకా ప్రాక్టీస్ చేసుకున్నాను అనమాట. ఇంకా మా డాడీ కాల్ చేశారు. సో మా డాడీకి వేరే పని ఉందని చెప్పేసి ఇంకా 7 o'clockకే వచ్చామని చెప్పారు. సో ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా నేను ఇంటికి వచ్చేసాను అనమాట.
ఇంటికి వచ్చాక ఇంకా మధ్యలో మా మమ్మీ కాల్ చేసి వెజిటేబుల్స్ తీసుకురండి అని చెప్తే, సో ఇది న్యూ బస్ స్టాండ్ అనమాట. సో మీలో ఎంత మట్టుకి తెలుసు ఈ బస్ స్టాండ్ కూడా కమెంట్ చేయండి. సో మా డాడీకి ఫస్ట్ టైం వీడియోలో రావడం కదా, అట్లా ఫేస్ చూపించడం. సో ఆయన అందుకే కెమెరాకి చూస్తూ నవ్వుతున్నారనమాట. ఇంకా మీలో ఎంతమందికి స్వీట్ పొటాటోస్ అంటే ఇష్టమో కూడా కమెంట్ చేసేయండి. ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అవన్నీ తీసుకున్నాం అనమాట. ఇంకా స్వీట్ పొటాటో కూడా తీసుకున్నాను నేను. ఇంకా నార్మల్ అన్ని వెజిటేబుల్స్ అవి తీసుకున్నాము. ఇంకా ఆకుకూరలు కూడా తీసుకున్నాము. సో మా డాడీ షెఫ్ కాబట్టి, సో మా డాడీకి ఎక్కువగా తెలుస్తుంది ఏ వెజిటేబుల్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అని. సో ఇంకా మా డాడీ తీసుకున్నారు. సో నేను తీసుకొని ఇంటికి వచ్చేసా. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బాయ్ బాయ్.